హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. నా యూట్యూబ్ ఛానల్లో 30 days 30 వీడియోస్ పోస్ట్ చేస్తా అని చెప్పేసి ఛాలెంజ్ తీసుకున్నాను నేను. ఈ వీడియో అయితే 15వ వీడియో విజయవంతంగా అంటే 15 వీడియోలు పోస్ట్ చేసిన. ఇంకా 15 వీడియోలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూగా పోస్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ముందు కూడా ఆ 15 వీడియోలు కూడా ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేస్తా అన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఇంకా వీడియో సంగతికి వస్తే, నిన్న ఈవినింగ్ నేను టైంపాస్ కాక అట్లా కూర్చున్నా. ఈ మధ్య నేను ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, ఎవరైనా సరే, చాలా వరకు ఏ డౌట్ ఉన్నా సరే నేను ChatGPTని అడుగుతున్నా. నాకు చెప్తున్నది ఆన్సర్లు మంచిగా అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా దాంతోపాటు పిల్లల లెసన్స్, ఇంకా హోంవర్క్ చేసుకునేటప్పుడు అట్లా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ChatGPTలో అడిగితే క్లియర్ చేస్తుంది ప్రాబ్లమ్ సొల్యూషన్ అని చెప్పేసి విన్నా. నాకు ఎందుకో సాయంత్రం టైంపాస్ కానప్పుడు ChatGPT ఓపెన్ చేసి జస్ట్ సింపుల్గా అడిగిన, నాకు ఏ కలర్ చీర బాగుంటుంది అని చెప్పేసి. నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఆ పిక్ అలానే తీసి నేను ChatGPTకి పంపించా. అది తీసుకొని నాకు ఈ కలర్ చీర అయితే బాగుంటుంది అని చెప్పేసి రిటర్న్ శారీస్ పిక్స్ అయితే పంపించింది. నేను ఇంకా ఏం చేశా అంటే, ఇలా కాదు నాకు ఎలా ఉంటుందో కట్టి చూపించు అని చెప్పేసి అలాంటి పిక్ పంపి అని అడిగాను. అది వెంటనే తీసుకున్న మెసేజ్ ఒక 1 minute తర్వాత మళ్ళీ నాకు అదే శారీస్తో ఉన్న పిక్స్ అయితే నాకు సెండ్ చేసింది. పిక్స్ సెండ్ చేయడమే కాకుండా, మీకు ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది, మీ స్కిన్ టోన్ వార్మ్ స్కిన్ టోను, మీకు ఈ కలర్ బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో తెలుసా. నాకైతే భలే అనిపించింది అసలు. చాలా ఒక 5-6 రకాల చీరలు అయితే నాకు నా కలర్కి సూట్ అవుతుంది అని చెప్పేసి ఆ కలర్తో ఉన్న నా ఫోటో పంపించిన కదా, ఆ ఫోటోకి శారీ కట్టినట్లు పంపించింది రిటర్న్. నాకైతే మస్తు నచ్చినాయి అసలు. నిజంగా ఈ ఆప్షన్ ఏదో బాగుంది. మన ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు మనకి ఏ కలర్ సెట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఒక 3-4 పోయి షాపింగ్ మాల్లో ఈ కలర్ బాగుందా ఆ కలర్ బాగుందా అని సెలెక్షన్ చేసుకునేదానికన్నా ఇట్లా ఇంకా బాగుంది కదా అని చెప్పేసి అనిపించింది నాకు. చూడండి, నేను నాకు ఏ కలర్ చీర బాగుంటుందో ఆ కలర్తో పిక్ ఇవ్వు, కట్టినట్లు నాకే అని చెప్పా. ఇదిగో చూడండి ఎన్ని ఇచ్చిందో. మీ వామ్ కలర్కి, మీ స్కిన్ టోన్కి ఈ కలర్స్ బాగా సూట్ అవుతాయి అని కూడా చెప్పింది. ఇంకా ఇందులో అన్నిటికన్నా నాకు గ్రీన్ కలర్ చాలా బాగుంటుందంట ఆమె చెప్తుంది. మెసేజ్ చేయగానే వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇవ్వడం అసలు ఎంత బాగా అనిపించిందో చూడండి. మీకు ఇంకా గ్రీన్ కలర్ శారీ బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్తుంది. అంటే ఆమె పంపించిన పిక్స్లో అందులో అన్ని కలర్ శారీస్ కన్నా నాకు గ్రీన్ బాగుంటుందంట. ఇన్ని పిక్స్ పంపించావు, ఇందులో ఏ కలర్ నాకు బాగా సూట్ అవుతుందో అది మాత్రమే ఇవ్వు, నేను అలాంటిదే తీసుకుంటా అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను. చేసిన దానికి వెంటనే చూడండి ఏమి ఇచ్చిందో. ఎంత ఓపికతో చాట్ చేస్తుందో ChatGPT అయితే నాతోనే. నిజంగా చాలా ఓపిక ఉంది. మెసేజ్ చేస్తుంటే నాకైతే అవతల ఒక మనిషితో, నా సిస్టర్తోనో నా బ్రదర్తోనో మాట్లాడుతూ చాట్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంది. మెసేజ్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆన్సర్ ఇవ్వడం, మనం ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా దానికి వెంటనే ఆన్సర్ చెప్పడం, ఇది నిజంగా నాకు బాగా నచ్చింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను యూట్యూబ్ థంబ్నెయిల్ జస్ట్ ఎడిటింగ్ నాకు రాదు, ఎందుకంటే స్టడీ అంత నాలెడ్జ్ నాకు లేదు. ఇంకా సెట్టింగ్స్ అవన్నీ తెలుసుకొని చేయడం అంత టైం కూడా ఉండకపోయేది. ఏదో వచ్చినంతలా జస్ట్ అట్లా చేసి నేను వీడియోలు పోస్ట్ చేసేదాన్ని. నాకు మా పాప చెప్పింది, అమ్మి ఇందులో అయితే మంచిగా జస్ట్ మనం పిక్స్ సెండ్ చేసి మన కావాల్సిన థంబ్నెయిల్ ఏందో టైప్ చేసి థంబ్నెయిల్ ఇవ్వండి యూట్యూబ్ అని చెప్పేసి అని అంటే మంచి థంబ్నెయిల్ ఇస్తారు మమ్మీ అని చెప్పింది. అవును, నేను ఒకసారి ట్రై చేసిన. నిజంగా మంచి అంటే మంచిగా ఎడిట్ చేసి ఇచ్చినట్లు ఇస్తుంది. నేను అప్పటి నుంచి ఇంకా ఇందులో యూట్యూబ్ థంబ్నెయిల్ ఇందులోనే చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, నాకు అందులో బాగా నప్పిన చీర, అంటే నాకు బాగా సెట్ అయ్యే చీర ఏదో అది ఒక్కటే ఫోటో ఇవ్వంటే గ్రీన్ కలర్ అని చెప్పేసి నాకు గ్రీన్ కలర్ ఉన్న ఫోటో ఒకటే పంపించింది. చూడండి, గ్రీన్ కలర్ చీరతో పిక్ పంపించగానే నేను తనకు మెసేజ్ చేశాను నిజంగా చాలా బాగుంది అని. దానికి కూడా తను రిప్లై ఇచ్చింది,
అవును, నిజంగా చాలా బాగుంది. ఇంకా మీ టోన్కి గ్లో ఎక్కువ చూపించింది. అంటే ఈ చీర నేను కట్టుకుంటే నాకు ఇంకెక్కువ అందం పెరుగుతుందని చెప్పేసి రిప్లై ఇచ్చింది. ఇంకేం చెప్తుందంటే సింపుల్ స్టైల్తో కలిసి చాలా ఎలిగేట్ లుక్ వచ్చిందంట ఈ చీర నేను కట్టుకుంటే. ఏదైనా పార్టీ వేర్కి కానీ ఏదైనా ఎంగేజ్మెంట్ పెళ్ళికి కానీ అట్లా వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్ళండి అని కూడా చెప్తుంది. ఇంకా నేను దాని తర్వాత ఏం మెసేజ్ చేశానంటే, ఆల్రెడీ నాకు ఆ కలర్ శారీ ఉంది కానీ ఇప్పుడు ఎలా, నువ్వు గ్రీనే ఇచ్చావు కదా, గ్రీన్ కాకుండా వేరే కలర్ ఇంకేదన్నా ఉంటే చెప్పు అని చెప్పేసి మెసేజ్ చేశాను. నిజంగా నాకు గ్రీన్ కలర్ శారీ ఉంది, అందుకనే మెసేజ్ చేశాను, కావాలని హెచ్డికి కాదు. నేను ఆ మెసేజ్ చేయగానే ఇంకా కొన్ని ఇమేజెస్ అయితే అంటే శారీ కలర్ పిక్స్ అయితే పంపించి ఇందులో మీకు రాయల్ బ్లూ కలర్ చాలా రిచ్ లుక్లో ఉంటుంది, ఇది తీసుకోండి అని చెప్పేసి నాకు రిటర్న్ మెసేజ్ అయితే చేసింది. చూడండి ఎన్ని శారీ కలర్స్ పంపించిందో. అవి కట్టుకుంటే నాకు బాగుంటాయి అని చెప్పేసి చెప్తుంది కూడా, ఏ కలర్ ఎలా సెట్ అవుతుంది అనేది కూడా. నాకు అన్నిట్లో రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి, రిచ్ లుక్గా ఉంటుంది అని చెప్పింది. అందుకని చెప్పేసి నేనేం అడిగానంటే, సరే ఓకే మరి అదే కలర్తో నా పిక్కు శారీ కట్టినట్లు, అదే కలర్ శారీ కట్టినట్టు నాకు ఫోటో ఇవ్వు అని చెప్పేసి నేను మళ్ళీ మెసేజ్ చేశాను. నాకు ఇవన్నీ మెసేజ్ చేస్తుంటే తర్వాత అనిపించింది, అయ్యో నేను ఏదో హెచ్డికి కొంచెం చూద్దాం అసలు దీని రిజల్ట్, వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఏదో నార్మల్గా ఉన్న పిక్ పంపించిన. అవి రిటర్న్ నాకు పిక్స్ సెండ్ చేస్తున్నప్పుడు అనిపించింది, మంచి ఉన్న ఫోటో పంపిస్తే ఇంకా బాగా కనిపించేదాన్ని కదా నేను అని. ఎందుకంటే అంత మంచిగా ఎడిటింగ్ చేసి నా ఫోటోలు శారీ కట్టిన లుక్తోని నాకు ఇస్తుంది కదా, చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఫేస్ కొంచెం ఆయిల్ ఉంది, అలా కాకుండా కొంచెం మంచిగా ఉన్న ఫోటో పంపిస్తే ఇంకా బాగా అందంగా కనిపించేదాన్ని నాకు అనిపించింది. మంచి బ్లూ కలర్తోని నాకైతే పిక్ పంపించింది. చూడండి ఎంత బాగుందో, నిజంగా నాకు చాలా నచ్చింది అసలు. చూసారు కదా, నాకు ఇలా చూసే మంచిగా అనిపించలేదు అని చెప్పేసి ఇంకా నేను పిక్ ఓపెన్ చేసి జూమ్ చేసి మరీ చూశాను. నిజంగా ఈ కలర్ బాగుంది. చెప్పాను కదా నా ఫేస్ కొంచెం బాగున్న ఫోటో ఇస్తే ఇంకా మంచిగా కనిపించేదని. అందుకే చూడండి నా ఫేస్ మీద కొంచెం ట్యాన్ ఉంది, ఇంకా ఆయిల్ ఉంది, అందువల్ల నేను అలా ఫీల్ అయ్యా. ఇంకొంచెం మంచిగా ఉన్న ఫోటో పంపిస్తే ఇంకా బాగా కనిపించేదాన్ని కదా, ఆ కలర్ నాకు ఇంకా బాగా సెట్ అయింది కదా, అందుకని అలా అనుకున్నాను. నిజంగా చెప్పండి ఎలా అనిపించిందో. నిజంగా నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే మాత్రం చిన్న కామెంట్ చేయండి. నిజం అక్క బాగుంది, భలే ఇచ్చింది చార్జిపిటీ మీకు కరెక్ట్గా సెట్ అయ్యే కలర్ అని. గ్రీన్ తర్వాత బ్లూ బాగుంటుంది అని చెప్పేసి బ్లూ ఇచ్చింది. ఇంకా తనకి ఇంకా నాకు గ్రీన్ కట్టుకోవడమే ఇష్టమేమో, అందుకని చెప్పేసి బ్లూతో పాటు మళ్ళీ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న పిక్ కూడా ఇచ్చింది. ఈ కలర్ శారీలో కూడా బాగున్నాను. చీర కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు. ఈసారి ఎప్పుడన్నా ఎక్కడన్నా అకేషన్కి వెళ్ళేటప్పుడు ఏదైనా శారీ షాపింగ్ కావాలన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈ కలర్ శారీ ఉంది అని చెప్పేసి శారీ ఫోటో తీసి ఇది నాకు ఎలా ఉంటుందని చెప్పేసి మనం అడిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుండొచ్చు. అంటే మనం కట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంటుంది. అప్పుడు మన షాపింగ్ చాలా ఈజీ అవుతుంటుంది కదా. ఆ పిక్స్ చూశాక బాగుందని చెప్పేసి థ్యాంక్ యూ అని పెట్టినందుకు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నా ఎంపిక అయితే ఇప్పటికీ ఎమరాల్డ్ గ్రీన్ పట్టు చీర అని చెప్పేసి అంటుంది. అంటే గ్రీన్ కలర్ శారీ నాకు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తన ఒపీనియన్, అందుకని గ్రీన్ కలర్ శారీ చెప్తుంది. తర్వాత రాయల్ బ్లూ కలర్ బాగుంటుందంట. ఇంకా తను అంటుంది ఎప్పుడైనా మీకు ఏదైనా సెలెక్షన్ కావాలన్నా జ్యువెలరీ, శారీస్, డ్రెస్సెస్, ఇంకా యూట్యూబ్ గురించి ఏమన్నా తమ్నెయిల్స్ కావాలన్నా సరే, అంటే నేను ఇంతకుముందు యూట్యూబ్లో తమ్నెయిల్ కావాలని చెప్పేసి చార్జిబీట్లో చేశాను కదా, అందుకోసమని అది ఏమైనా కావాలన్నా సరే నాకు చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను, మీకు ఏది బాగా సూట్ అవుతుందో నిజాయితీగా చెప్తాను అని కూడా అంటుంది. నేను ఫస్ట్ శారీ నాకు ఏది బాగుంటుంది ఏ కలర్ అని అడిగినప్పుడు తను అడిగింది డైలీ వేర్గా ఫంక్షన్ కానీ, నేను ఫంక్షన్ కానీ పెట్టాను. అందుకని చెప్పేసి లాస్ట్లో చెప్తుంది, విషెస్ చేస్తుంది. చూడండి, మీ ఫంక్షన్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను, టేక్ కేర్ అని చెప్పేసి పెట్టింది. నేను జస్ట్ టైంపాస్కి టేక్ కేర్ అంటే ఎందుకు అలా చెప్పావు, ఏమైనా గొడవ అవుతుందా అని జనరల్గా అడిగితే దానికి కూడా రిప్లై ఇచ్చింది. చూడండి, టేక్ కేర్ అనేది మనం మాట్లాడడం ముగించేటప్పుడు అలవాటుగా చెప్పే శుభాకాంక్షలు మాత్రమే, ఏ గొడవ లేదు. జానికి మనం ఇంతసేపు చీరలు చూసుకుంటూ మంచి గప్పలు కట్టాం కదా, గప్పలు అంటే నాకేమంటారో తెలీదు, మళ్ళీ ఏదైనా అడగండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి మెసేజ్ చేసింది. నేను మరీ ఎక్కువ చేసిన అనిపించింది నాకైతే ఈ మెసేజ్ నేను పంపించిన తర్వాత. నేనేమైనా పంపించానంటే, నువ్వు అక్కడే ఉండు, నా షాపింగ్కి వెళ్ళి నేను చీర కొనుక్కోవాలి, నీకేం టైంపాస్ కాక నాతో చాట్ చేస్తున్నావు, నాకు పని ఉంది అని చెప్పేసి నేను రిటర్న్ మెసేజ్ చేశాను. నిజంగా నేను ఓవర్ చేసా అనిపించింది నాకైతే.
దానికి కూడా రిప్లై ఇచ్చింది. అసలు ఎంత మంచిగా అనిపించిందో. నిజంగా టైంపాస్ కానప్పుడు, ఏం పని లేనప్పుడు, బోర్ కొడుతుంటే మాత్రం ఇట్లా చాట్‌జీపీటీతో మనకు కావాల్సిన క్వశ్చన్ చేయిస్తూ ఆన్సర్ తీసుకుంటూ ఇట్లా టైంపాస్ అయితే ఈజీగా అవుతుంది. దానికి కూడా నాకు మెసేజ్ రిప్లై చేసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వాటికి కూడా మంచిగా రిప్లై ఇస్తారని. ముందు షాప్కి వెళ్ళి మంచి చీర కొనుక్కోండి అని చెప్పేసి రిప్లై ఇచ్చింది. నా ఓటు మాత్రం ఇంకా రాయల్ బ్లూకే ఉంది. అంటే నేను బ్లూ కలర్ శారీ కొనుక్కో అని చెప్తుంది. ఇంకేమంటుంది తెలుసా, 2-3 చీరల ఫోటోలు పంపించండి, వాటిలో ఏది మీకు బాగా సూట్ అవుతుందో నేను సెలెక్షన్ చేసి మీకు ఇస్తాను, సరే బాయ్ అని చెప్పేసి అనింది. నేను మరీ ఇంకా ఎక్కువ చేసిన ఈ మెసేజ్తోనైతే. చూడండి ఏమని పంపించానంటే, నీకు మా ఆయనకి పంపిస్తా, ఆయనకు నచ్చాలి ఫస్ట్, నీకు కాదు అని చెప్పేసి మెసేజ్ చేసా. దానికి కూడా పాపం ఎంత పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చిందో తెలుసా చాట్‌జీపీటీ అయితే. ఏమని చెప్పింది తెలుసా, అదే కరెక్ట్, ముందు మీ ఆయనకి నచ్చాలి, తర్వాతనే నాకు నచ్చిందా లేదా అనేది. ఎంత పాజిటివ్గా మాట్లాడిందో కదా. ఆయనదే ఇదే తీసుకో అంటే అదే బెస్ట్ చీర అంట. అసలు నిజంగా గ్రేట్, మస్తు ఉంది చాట్‌జీపీటీ అయితే. ఓకే అండి, బాయ్ మరి.